అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే ఏం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో? ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దాదాపు 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏం జరుగుతుంది అనేది. మేడం ఈరోజు సరే లెక్క అయితే సబ్జెక్ట్ కరెక్ట్ నంబర్ నాకైతే తెలియదు. మీరు అన్నట్టు 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ 13 లక్షల మందికి 2024-25 సంవత్సరం తాలూకు బకాయిలు అని ఇంతవరకు ఎవరు చెప్పలే. అంతే కదా, ఈ రోజు వరకు ఎవరు చెప్పలే అన్నమాట. ఇప్పుడైనా పోనీ చెప్తానంటే చెప్పమనండి, దానిపైన చర్చ ముందుకు తీసుకెళ్తా. నేను ఆ విషయంపై నేను కట్టుబడి ఉంటా. కాబట్టి 13 లక్షల మందికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు? మేమా? మా హయాంలో జరిగిందా? మీరు మాత్రమే అని చెప్పలేదు కదా, వాళ్ళు కూడా అని నేను చెప్తున్నా. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి అన్యాయం చేశారని లేదు. ఆరోపణ కాదు అది, ఆరోపణ అసలే కాదు అది, నిజం అది. ఆరోపణ నేనేమనలే, ఆరోపణ అన్నారు. 13 లక్షల మందికి అన్యాయం చేసిన ఆరోపణ అన్నారు, ఆరోపణ కాదు, నిజం అది. 13 లక్షల మంది అని మేడం చెప్పిన మాటను ఆ నంబర్ నాకు తెలియదు అని చెప్పిన నేను. 13 లక్షల మందే మీరు అఫీషియల్ గా గవర్నమెంట్ నేను కాదంటలేను కదా. ఈ పాస్ సైట్ లోకి వెళ్ళి చూడండి. రెండు నేను కాదంటలేను. 24 నుంచి 25 వరకు, 24 అడుగుతున్నామండి, 24 నుంచి 25 వరకు మీరు విడుదల చేసిన నిధులు ఎన్నో చెప్పండి. అరే నేను అడిగిన ప్రశ్న ఏంది, మీరు చెప్తున్న ప్రశ్న ఏంది, సమాధానం ఏంది? మీరు కరెక్ట్ గా వినండి ఒకసారి. నాగరాజ్ గారు ఒక నిమిషం, మీరు కరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేనేమన్నా 13 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఈ 13 లక్షల మంది రాకపోవడానికి కారణము కేవలం 2024-25 విద్యార్థి సంవత్సరం మాత్రమే అని ఎవరు అంటలేరు అని అన్న నేను. అంటే ఈ 13 లక్షల మందికి ఈ ఒక్క సంవత్సరం వల్లనే విద్యార్థి నేను కూడా కదే అంటున్నా. నేను ఆ సమస్య రెట్టింపు అయింది. ఈ సంవత్సరం వల్లనే 13 లక్షల మందికి రాలేదు కదా, దానికి రెట్టింపు. ఈ బాధితులు మేము వచ్చిన తర్వాత వచ్చిన బాధితులు కాదు కదా అంటున్నా నేను. వాళ్ళు కూడా సరే మేము ఇయ్యలేదు అనుకో, మీరు ఇవ్వాల్సిందే ఇచ్చారా? ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా. మీరు వచ్చిందే ప్రభుత్వంలో కంటే గతంలో వచ్చిన వాళ్ళు అయిపోయింది, మాకు సంబంధం గతంతో లేదు, మా పాలన మేము ఏం చేసినా 24 తర్వాత అంటారా? మీరు ప్రజలకు అది చెప్పదలుచుకున్నారా? విద్యార్థులకు అది చెప్పదలుచుకున్నారా? 18 నెలల్లో మీరు ఇచ్చింది లేదు. మీరు ఉన్నప్పుడే కదా నిజాం కాలేజీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి అమ్మాయిలు అర్ధరాత్రి ధర్నా చేసింది. మొన్న జూన్ లోనే కదా, జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పక్కన ముఖ్యమంత్రి గారు ఉంటే, అదే జూన్ 2వ తారీఖు అన్నం లేకుండా నిజాం కాలేజీలో విద్యార్థులు ధర్నా చేశారు. పత్రికలో చూడండి, మీరు మీడియాలో ఫాలో కండి. మీరు మేము అడిగేది ఏంటనంటే 23 6 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన అప్పుని మీరు కడుతున్నారు కదా వడ్డీ. మీరు ఎందుకు కడుతున్నారు? మేము కట్టమంటారా వడ్డీ? అది మీ ప్రభుత్వం బాధ్యత. వాళ్ళకి ప్రభుత్వాలతో సంబంధం లేదు కదా, ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నది కాదు. అడిగారు కదా మేడం, అడిగారు కదా, ముగ్గురు కలిసి అడిగారు కదా. ఈ మధ్య ఒకటి బాగా నేర్చుకున్నారు మేడం, అధికార పార్టీ వాళ్ళను మొదలు పెట్టంగానే వాళ్ళని ఏం మాట్లాడినవారు. నేనేమన్నా అన్నానా? నాకు తెలియదు నంబరు, మీరు 13 లక్షల మంది అన్నారు, వాళ్ళందరూ ఈ ఒక్క విద్యార్థి సంవత్సరం వల్లనే వచ్చిరా అని ప్రశ్న నేను పెట్టిన. దానికే మళ్ళా 1 నిమిషం 7 సెకండ్లు చేసుకోరు, అంతే కదా. ఇప్పుడు నేను అసలు ఏమి చెప్పనే లేదు. వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు అడిగినారు కదా, మరి నేను చెప్పాలి కదా. అయితే అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ పేజ్ నెంబర్ 32 కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని, మేము ఇచ్చిన 1,00,000 పేజీల బుక్ గురించి ఒక బుక్ గురించి ఏదో చెప్పారు. మరి ఎన్ని పేజీలు ఉన్నా నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒక A3 పేపర్ మీద మేము ఇచ్చినాము. మరి వాళ్ళు ఎన్ని పేజీలు రాసుకున్నారో నాకు తెలియదు. అది అయితే 32వ పేజీ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ సమస్య 2014 తర్వాత ఆవిర్భావం అయింది. ఏ సంవత్సరం నుంచి ఆవిర్భావం అయింది? ఆ సమస్య వచ్చినప్పటి నుంచి మీరు మొదటిసారి చేసినటువంటి ధర్నా తాలూకు సంవత్సరం ఏది? నాది ప్రశ్న మాత్రమే. ఈ సమస్య ఎప్పుడు ఉత్పన్నమైంది? ఈ సమస్య ఉత్పన్నమైన తర్వాత ఏ సంవత్సరం మీరు మొదటి ధర్నా చేసినారు? ఇది ప్రశ్న వారు చెప్తే బాగుంటుంది, వారు నోట్ చేసుకొని చెప్తే బాగుంటుంది. తర్వాత మేము 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని ఇచ్చిన మాటకు మేము ఈ రోజుకు ఇప్పటికి ఈ క్షణాన్ని కూడా కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని అనడం మా తప్ప? అంటే ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామంటే మీరు ముట్టడులకు దాడులకు పోతారా? ఎట్లా పోతారు మీరు ఆయన ఇంటికి? ఆయన ఉంటున్న ఇల్లు ఏమన్నా ప్రజల సొమ్ముతోనే కట్టినటువంటి ఇల్లా?
అధికారంలో ఉంటే బేగంపేటలో, అధికారం లేకపోతే గాంధీనగర్లో ఉండే బుద్ధులు మాకు లేవు. ఎమ్మెల్యేగా ఉన్న అదే ఇల్లు, ఓడిపోయిన ఎమ్మెల్యేగా అదే ఇల్లు, గెలిచిన ఎంపీగా అదే ఇల్లు, పిసిసి అధ్యక్షుడిగా అదే ఇల్లు, ముఖ్యమంత్రిగా అదే ఇల్లు. ఆయన ఇంటి మీదకి మీరు ఎట్లా పోతారు? మీరు ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజు ధర్నా చౌక్ ఎత్తేసినందుకు ముట్టడికి పోయినారంటే ఓకే, ఒప్పుకున్నాం. ఈ రోజు ధర్నా చౌక్ ఇచ్చిన తర్వాత, మీ సమస్యల్ని వింటున్న తర్వాత, మీ సమస్యలకు మేము స్పందిస్తున్న తర్వాత మీరు ఎట్లా ముట్టడికి పోతారు? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? సీఎం గారు ఎట్లా అవుతారు మీరు? ఎట్లా మీరు స్కాలర్స్ అవుతారు నాకు చెప్పండి. ఎట్లా మీరు విద్యార్థులు అవుతారు నాకు చెప్పండి. మీరు ముట్టడి చేయడం ప్రజాస్వామ్యం అని ఏ రాజ్యాంగంలో ఉందో, ఏ ప్రజాస్వామ్యం ఎన్నో కాయిదంలో ఉందో, ఎన్నో పేర్లలో ఉందో తీర్చి పెట్టండి. దానిపైన అప్పుడు నేను చర్చలో కూర్చుంటా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ముట్టడి జరగలేదా? విజేత గారు ఎందుకు జరగలేదు? ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? మీరు ధర్నా చౌకులు ఎత్తేసిరు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా సీఎం గారే చెప్పారు, ఎవరు మా ఇంటికి దాడికి రమ్మనే, సీఎం గారు ఎక్కడ మా ఇంటికి ముట్టడికి రమ్మనే. కూర్చొని పరిపాలన చేస్తే అదే అధికారిక నివాసం అని సీఎం గారు. అయితే మీరు ముట్టడికి పోతారా? సీఎం ముట్టడికి పోతారా? మీరు మీకు ఇచ్చినటువంటి అర్హత ఏముంది ముట్టడికి? ఎట్లా ఇస్తారు మీరు ముట్టడి చేయడానికి? మీరు దాడి పెట్టబోతారు. ముఖ్యమంత్రి లెఫ్ట్ విద్యాసంఘాలు ఎందుకు కలవలేకపోతుంది ముఖ్యమంత్రి ఈరోజు? ఏంటంటే మీకు ఒక ధర్నా చౌక్ ఉంది నిరసన తెలపడానికి, అక్కడ మీరు నిరసన తెలిపితే కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నా చౌకులు ఎత్తేసిన రోజు మేము దాడి చేసినాం. ఈ రోజు మీరు ధర్నా చౌక్ ని ప్రజాస్వామ్యయుతంగా తీసుకొని వచ్చినాం కదా. ఎందుకు తీసుకొని వచ్చినాం? అదే ప్రజాస్వామ్యం అంటే. మీరు ధర్నా చేసేటప్పుడు మీడియా దాన్ని కవర్ చేస్తలేదా? మీడియా చూపిస్తలేదా? రోజు రిపోర్ట్ వస్తలేదా? 100% అండి. లేదు అట్లా వాళ్ళు ఏమన్నారు, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని వారి పాయింట్ అన్నందుకు నేను ఆ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? దాడి చేయడమేనా అని నేను ప్రశ్న అడుగుతున్నాండి. నేను ప్రశ్న అడుగుతున్నా. మీరు అడగండి, నేను చెప్తా. మీరు అడిగండి, నేను చెప్తా. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, విద్యార్థులకి వాళ్ళ ప్రశ్నలు అన్ని అయిపోతే సమాధానం చెప్తా మేడం. వాళ్ళ ప్రశ్నలు అన్నీ అడగమనండి. నేను గంట సేపు కూర్చొని సమాధానం చెప్తా. మీరు అడిగినాయి కదా, ఎంతసేపు అడుగుతారు? మీ ప్రశ్నలు అన్నీ అడగండి. అడగండి, మీ ప్రశ్నలు అన్నీ అడగండి. మీ ప్రశ్నలు ఎన్నిసార్లు అడుగుతారు? మైండ్ డైవర్షన్. ఏంది మైండ్ డైవర్షన్? మొత్తం మైండ్ డైవర్షన్. ఏం డైవర్షన్? ఏం డైవర్షన్? నేను అసలు మొదలు ముందు ప్రశ్నలు ఎవరు అడిగిండ్రు? మొత్తం మైండ్ డైవర్షన్. ఏంది ఇది? మీరు ఏమన్నా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు, సమాధానం చేయకపోతే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ఫ్లాగ్ ఇన్ఫ్లేషన్ చేస్తారు. మేము దానికి ఆన్సర్ చేయకపోతా ఎట్లా? మీరు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేదానిపైన మీరు మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఆరోపణల గురించి ఆరోపణలు అంటే ఏంది? వాళ్ళు ఏమన్నారు? 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తలేరు అని వీళ్ళు ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ముట్టడి చేయమని ప్రశ్న అడిగినా, నేను ప్రశ్న అడుగుతున్నా. ప్రజాస్వామ్యం అంటే ముట్టడి చేయడమా? ప్రజాస్వామ్యం అంటే ముట్టడి చేయడమా? ఏ ప్రజాస్వామ్యము ఏ రాజ్యాంగంలో చెప్పింది? ప్రశ్నలను అడుగుతున్నా. ఎందుకు ప్రభుత్వంలో ఉంటే అవతల పోతాయా? ఏంది ప్రభుత్వంలోకి వస్తే సమాధానం చెప్పాలని మీరు డైరెక్ట్ సీఎం ఇల్లు ముట్టడి చేయలేదు. మేము ఇందిరా పార్క్ లో ధర్నా చేసాం. మేము ఇందిరా పార్క్ లో శాంతియుతంగానే చేసాం. ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ఇచ్చాం. కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టరేట్ ధర్నాలు శాంతియుతంగానే చేసాం. ఈ సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం SFI గా చేసాం, PDS గా చేసాం, అన్ని విద్యా సంఘాలుగా 10-15 సార్లు ఆందోళన శాంతియుతంగా చేసాం. ఎవరి ఇంటి మీద దాడి పోలేదు, ఏ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి పోలేదు. మేము ఎక్కడ ముట్టడంటే దాడి కాదు. ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి, ముట్టడంటే దాడి కాదు. ఇందిరా పార్క్ లో మేము చలో హైదరాబాద్ పేరుతో శాంతియుతంగా మహాధర్నా చేసాం. ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు అరెస్టులు ఎందుకు జరిగినాయి? ఎందుకు జరిగినాయి అరెస్టులు? ఎక్కడ జరిగిన అరెస్టులు? ధర్నా చౌక్లో అరెస్ట్ జరిగిందా? ధర్నా చౌక్లో జరిగిందా? ఎట్లా సార్? ఎట్లా ముఖ్యమంత్రిని కలవడానికి మీరు జెండాలు పట్టుకొని ఇష్టానుసారం వెళ్తారా? రాడ్లు పట్టుకొని పోయినరా? వాళ్ళని తుపాకులు పట్టుకొని పోయినరా? ఏంది సార్? ముఖ్యమంత్రిని కలవడానికి జెండాలు ఎగరేసుకుంటూ స్లోగన్ తీసుకుంటూ వెళ్తారా? గౌరవ వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు ముఖ్యమంత్రిని కలవడానికి?
ముఖ్యమంత్రిని కలవడానికి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తారండి ముఖ్యమంత్రిని కలవడానికి? మేడం మీరు వాళ్ళు ఎక్కడ మర్చిపోయినట్టున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్ లో వండుకునే ఆయన లేడు. రోజుకు వందల మందిని నేరుగా ప్రత్యక్షంగా కలుస్తున్నాడు. ప్రత్యక్షంగా కలుస్తున్నాడు. కళ్ళ కబోదుల్లోకి ఏం చేస్తున్నారు సార్? ఒక్కసారి మీడియా చర్యలలో ఏదైనా స్కెడ్యూల్ ఫాలో అవ్వండి. బిల్డింగ్ నుండి ఆయన అన్నాడు, నేను ఛాలెంజ్ చేస్తా, ఆయనను మీరు మీడియా ఛానల్ తీసుకుపోయాము. ఒక్క రోజు ఆయన రోజుకు 18 గంటల ఫీల్డ్ మీద లేకపోతే నేను గుండెగా తీసుకుంటా. నాయకుడిని కలుపుతాలే. సరే, సరే, రామ్. ఎవరినో కలుస్తున్నాడు. ఏంటిది? మహేష్ గారు ఎట్లా మేడం ఇది? మీరు ఎట్లా ఇన్ని ప్రశ్నలు వేసారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? సమాధానం ఎట్లా చెప్పనియారు నన్ను? మీరు అడిగిన ప్రశ్నకి నేను మహేష్ గారిని అదే అడుగుతాను. మీరు శాంతియుతంగా ఏదైతే ధర్నా చౌక్లో చేసారో లేకపోతే సెక్రటేరియట్ దగ్గర శాంతియుతంగా చేసారో అక్కడెక్కడ కూడా అరెస్ట్ జరగలేదుగా. ఇవాళ మీరు సీఎం ఇంటి ముట్టడిని అది కూడా పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది అని. మేడం మేము ఈ రాష్ట్రంలో అంటే మేడం ఏ- నేను అన్నీ వాళ్ళు చాలా ప్రశ్న ఆరోపణలు చేసి కార్తీక్ ఇచ్చిపెట్టారు. గారు, దానికి ఏమీ చెప్పకూడదు ఎట్లా? చెప్పండి. చెప్పలేదు మీరు అసలు మాట్లాడిస్తారా కదా? నేను మొదలుపెట్టకుండా మీరు ఇద్దరు ఇక్కడ నుంచి ఇద్దరే మొదలుపెట్టిండు. ఎట్లా చెప్పాలి సమాధానం నేను? ఎట్లా చెప్పాలి నేను? నేను మొదలు పెట్టగానే మీరు ఎందుకు ఉలికిపడి నాకు అడ్డం వచ్చిండ్రు? మీరు మాట్లాడేటప్పుడు నేను మౌనంగా ఎందుకు వచ్చినా? నేను ఎందుకు వచ్చినా? నేను అధికార పార్టీ ప్రతినిధిగా ఓపికగా గౌరవంగా ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఎందుకు వచ్చినా? నేను సమాధానం చెప్పట్లే వాళ్ళని ఎక్కడ ప్రశ్న వాళ్ళు మరి నాకు తెలియదు, నేను అడుగుతున్నా. నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు. సబ్జెక్టు విషయాలు తెలవదు, మేధావులను అడుగుతున్నా. ఇంకో పక్కన ఏమో నిందా తప్పేముంది ఆరోపణలు అందులో? అవుతుంది. విద్యార్థి తప్పేముంది? ఆరోపణలు అంటే ప్రశ్న అడిగితే వెంటనే వచ్చి డైవర్ట్ చేసేస్తారా? ఎందుకు అంత ఆవేశపడుతుండో అర్థం ఆ, కావడం. కాదు ఇక్కడ ఎందుకు వెంటనే డైవర్ట్ చేసేస్తారా? అదైతున్నాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎందుకంటే మీరు చేసిన పాపాలకు అనుభవం మేము అనుభవిస్తున్నాము. మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి పదేళ్ళు మీరు చేసిన పాపానికి దాని భారం మా మీద పడుతుంది. మీరు ఈ రోజు వీళ్ళు సార్, మేడం ఈ రోజు వీళ్ళు ప్రశ్నిస్తుంది కూడా వీళ్ళు ఈ రోజు ప్రశ్నిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తలేను. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అంటే నేను కూడా అదే అంటున్నా. 10 ఏళ్ళు వీళ్ళు చేసిన పాపానికి తాలూకు ప్రతిఫలాలు ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నందుకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతే కదా? మీకేమైనా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉందా? చెప్పండి అని అడుగుతున్నారు. అవును మేడం, నేను కూడా గదే అంటున్నా. చేయాల్సింది నేను మీరు, ఏమంటున్నా? గత ప్రభుత్వాలు కాదు. చేయాల్సింది మేము, అప్పులు చేయాల్సింది మీరు. అప్పులు చేసి 2 లక్షల కోట్ల రూపాయలు కాదు అడుగుతుంది. ఏడికి పోయినారని ఆయన చెప్పుండ్రి అంటే దానికి ఈ రోజు వరకు చెప్పడానికి శాత కాదు. కానీ మేము మాత్రం సొమ్ము మొత్తం తీసుకుపోయి మా ఫామ్ హౌస్ లో పెట్టుకుంటాం, దాన్ని మీరు వచ్చి తీర్చండి అని మా నెత్తి మీద వేస్తారా? అప్పులు మీకు సంబంధం, వాళ్ళకి సంబంధం, విద్యార్థులకు సంబంధం లేదు. నేను అదే అంటున్నా మేడం. ఈ రోజు ఇప్పుడు కూడా ఏమన్నా మీకు కాంగ్రెస్ పార్టీ వినాలని కోపం ఉందా? ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. మీరు ప్రశ్న మీద కాదు, ప్రశ్న మీద కాదు. మీకు కాంగ్రెస్ పార్టీ వినాలని కోపం ఉందా? ఏం లేదు కదా? ఏం లేదు. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఇది అదే కదా, అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడుగుతలేరు మేడం, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని ఏం ప్రశ్న అడుగుతలేరు కదా. ప్రభుత్వం ఇస్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో 10 ఏళ్ళు మీరు చేసిన పాపాల తాలూకు ఫలాలు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఈ రోజు మేమేమంటున్నాము, నేను 23 నుంచి 24 నుంచి 25 విద్యా సంవత్సరం వరకు నేను లెక్క అడిగిన. సోదరులు ఏమన్నారు, మాకు 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాల్లో మా బాధ్యత ఎప్పటి నుంచి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీగా సంవత్సరం నుంచి, కానీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ బాధ 6 సంవత్సరాల బాధ, మా బాధ్యత 7 ఏడాది బాధ్యత. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది, ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు కదా, ఎందుకు చేస్తలేరు అంటే మేము ప్రశ్న అడుగుతున్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు అసలు లెక్కలకు రాలేదు సార్ అని కాంగ్రెస్ పార్టీ అడగలేదు, విద్యార్థులు అడగలేదు, ఉద్యోగస్తులు అడగలేదు, జర్నలిస్టులు అడగలేదు. కాగడిగింది. ఏమైంది అంటే ఈ రోజు వరకు చెప్పారు. అయితే అన్న వాళ్ళు ఏమడుగుతున్నారు, మిత్రులు ఏమడుగుతున్నారు, 8,000 సమ్ సబ్జెక్టు కరెక్షన్ ఏదో కోట్లు చెప్పారు, 8,000 కోట్లు అని చెప్పారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, 8,000 కోట్ల గురించి వాళ్ళు అడుగుతున్నారు. మేము 2 లక్షల కోట్ల గురించి మేము అడుగుతున్నాం. 2 లక్షల కోట్లు ఏడు చెప్పమనండి, ఒక్క చిటికల వాళ్ళకు 8,000 కోట్లు వేరు చేస్తాం. ప్రభుత్వంలో ఉన్నారా, గాడిద పనులు రాకుతున్నారా? నీకు 2 లక్షలు ఏమన్నా తప్పు జరిగి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, మాకు అగెనెస్ట్ ప్రభుత్వమే, వీళ్ళు అగెనెస్ట్ ప్రభుత్వమే. ఎవరు అగెనెస్ట్? 18 ఏళ్ళు రాజకీయాలు వద్దు, సబ్జెక్ట్ మాట్లాడదాం. సబ్జెక్ట్ మాట్లాడదాం, రాజకీయాలు వద్దు. మీరు వాళ్ళేమి వేరు కాదు. మీరు మీ గురువు గారు చంద్రబాబు గారు
మీరందరూ కలిసి ఒకటే కోటరీలో ఉన్నారు. రాజకీయాలు వద్దు, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం. ప్రైవేట్ కాదు యూనివర్సిటీలకు మేడం. ప్రైవేట్ యూనివర్సిటీలకు అడిగేది. పురుడు వచ్చే దౌర్భాగ్యం ఎవరు? ప్రైవేట్ యూనివర్సిటీలో పురుడు ఎవరు వచ్చాడు? పోసిన దౌర్భాగ్యం ఎవడు? మా హయాంలో వచ్చినమా? ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా సస్తారా? గది చెప్పమని అడిగితే మీరు వాళ్ళు సస్తే గంటలు ఇస్తాము. కొట్టున్నాయి, వీళ్ళు గంటలు ఆ 2 లక్షల కోట్లు అందుకే ఇచ్చేసి వస్తే మోసం చేసినాం, మేము చేస్తాం. మేము దగా చేసినాం, మేము కుట్ర మీరు చేసినాం, 2 లక్షల మేము కోట్ల రూపాయలు ప్రభుత్వం అబద్ధాల కట్టి సస్తే పురాణాలు మేము మేము చేస్తాం మేడం. ఎట్లా? మాకేం లేదు. ఎక్కడ 2 లక్షల కోట్లు దొంగతనం మీరు ఇస్తారా చేసి ఇయ్యరా? ఆ చెప్పండి. దొంగతనం చేసి ఆ దొంగ సొమ్మును తీసుకొచ్చి ప్రభుత్వానికి కట్టి సస్తే మేము ఆ 8,000 కోట్లు మా విద్యార్థులకు ఇచ్చేస్తాం. నీకు ఇచ్చేస్తాం. నీకు మీరు దొంగతనం చేసి 2 లక్షల కోట్లని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు కట్టి సావండి. కరెక్టే. ఆ 2 లక్షల కోట్లు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, లెక్కలు మీకు తెలియదు, కాకు కూడా తెలియదు. అడుగు ఎందుకు తెలియదు? కాదు నివేదిక అడిగింది. అదే, డాక్యుమెంట్ అడిగి ఇచ్చింది. దానికి ఏం చేస్తారో అనేది మేడం, తర్వాత ఇది విషయం. కాగుకు సంబంధించింది కాదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మేడం, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. నేను సబ్జెక్ట్ మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ అని కేంద్రం రాష్ట్రం డైవర్ట్ చేసింది ఎవరు? సరే, నేనా? ఇప్పుడు వాళ్ళు కూడా 8,000 కోట్లు ఒకేసారి కట్టమని కూడా అడగట్లేదు. ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో ఒకటి పెట్టుకోండి, ఒక ప్రాసెస్ ప్రకారం పెట్టుకోండి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకి టీసీ లాగితే వాళ్ళ అవును మేడం, నేను మీ సమాధానం ఆల్రెడీ చెప్తా. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్ట మౌనంగా కూర్చున్నాను, ఒక 2 నిమిషాలు మౌనంగా కూర్చుంటే నేను చెప్తా. కట్టండి అన్నారు. దాని గురించి చెప్పండి. అవును, నేను గదే చెప్తా. నేను గదే అడిగినప్పుడు మేడం మీరే పేజీ నెంబర్ 32 గురించి నేను అడిగినా. కాబట్టి మేము వచ్చి చేస్తామన్నారు. మీరు శాతవాహన చూడండి, పండగ చూడండి. మీరు చేయండి. మీరు శాతవాహన మీరు చేయండి చూడండి. మరి. మీరు చేయండి. ఎందుకు ఎవరో తగ్గదు. ఎందుకు వాళ్ళు ఎందుకు మీకు ఎందుకు శాతం వెనుకబడుతున్నారు? సబ్జెక్ట్ దిగిపోయి ఎందుకు మళ్ళీ మేము వచ్చి చేస్తాం. ఎందుకు మళ్ళీ వచ్చి వాళ్ళని సావాలి? రాజీనామా ఎందుకు వచ్చి వాళ్ళు సావాలి? రాజీనామా సావాలి కానీ అమ్మాయికి ప్రేమ విహారం ఉంది కాబట్టి చచ్చిపోయిందని అబద్ధాలు చెప్తాం మేము. ఎంతమంది చచ్చిపోయారు? అప్పుడు ఎంతమంది పోయారు? ఇప్పుడు ఎంత తీసామా లెక్క? ఏ కాలేజీ తీసామా లెక్క అంటున్నా? ఎవరు చనిపోయారో తీసామా? తెలియండి. రామూర్తి గారు, మీకు చేత కాకపోతే దిగిపోండి, మేము వచ్చి మళ్ళీ చేస్తాం కదా. ఉన్న 6 ఏళ్లలో ఏం చేసి చేశారు? అదేలో ఏం చేయలేదు మేడం. ఎప్పుడు అదేలో చేసి ఎప్పుడు సావాలని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. హాస్టల్లో మమ్మల్ని సావమంటున్నారు. ఏ ఉమెన్స్ కూడా హాస్టల్లో ధర్నాలు చేసిన చరిత్ర చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ అది నాగరాజు చరిత్రలో గారు, లేదు. మహేష్ గారు, మీరు నేను చెప్పండి. విద్యార్థి